హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఊరు వచ్చాను ఫ్రెండ్స్. మా ఊరు వచ్చాను వచ్చి ఇలా నేనైతే ఫుల్ వీడియో ఎప్పుడు తీయలేదు. ఇదంతా మా జాన్ తోటి ఫ్రెండ్స్, మొత్తం కలిపి 1 ఎకరం ఉంటుంది. చూడండి, మొత్తం చూపిస్తున్నాను. మరి మొత్తం చెట్టుకి వెళ్ళాలంటే వెళ్ళలేను నేను. జస్ట్ అలా వచ్చి ఇప్పుడు మీకు ఇది అడ్రస్ కరెక్ట్ లొకేషన్ ఎక్కడంటే అది మన పెనుగొల్లు ధర్మవరం ఎస్రాయవరం అండి. మన ఎస్రాయవరం మండలం వస్తుంది. పెనుగొల్లు విలేజ్ ఇది. రాజమండ్రి వెళ్ళేటప్పుడు హైవేలో తగులుతుంది అనమాట. ఇది జాంకాయలు ఎప్పుడైనా మనకి ఏమైనా కావాలన్నా ఇప్పుడైతే ఫుల్గా ఉన్నాయి. సీజన్ కదా, ఇప్పుడు ఫుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మహా అయితే ఒక 20 days 1 month ఇలా ఉంటాయి. మళ్ళీ మా అమ్మ దగ్గర తర్వాత తగ్గిపోతాయి అన్నమాట. ఇది వ్యవసాయం మొత్తం మా మమ్మీ డాడీ చూసుకుంటారు. నేనైతే వైజాగ్లో మంది ట్రావెల్స్, ఏ ఓలా ఊబర్ క్యాబ్. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఓకేనా గాయస్, ఇవన్నీ మమ్మీ డాడీ చూసుకుంటారు. అమ్మగారు తీసుకెళ్ళి అల్మాన్షల్లి మార్కెట్లో అమ్ముతారు అనమాట ఈ కాయలు అనేది. మన జాంకాయలు పెద్ద ఫేమస్ కూడా ఉన్నారు. చాలా కస్టమర్లు ఫోన్లు చేసి మాకు ఎన్ని కాయలు కావాలి ఆర్డర్ ఇచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కాయలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. మా కాయలు చాలా అంటే చాలా, మన సిటీలో దొరికే కాయలు లాంటివి కాదు. అది మాల్ అయితే జామకాయ అంటారు, రెడ్గా ఉంటుంది. మన జాంకాయలు అయితే మొత్తం వైట్, లోపల చాలా స్వీట్ ఉంటుంది. చాలా 1 hourలో మొత్తం అన్నీ అయిపోతాయి కాయలు. మార్కెట్ కట్టుకు వెళ్తే అంతా ఏముంటుంది అనమాట, అంత ఎక్కువగా ఉంటాయి. ఓకేనా గైస్, చూడండి. జాంతో అయితే కాస్తే కనుక ఫుల్గా కాస్తుంది. చెట్లన్నీ కూడా పైకి ఉన్న కిందలన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మా కరివేపాకు తోటది. వైజాగ్లో కరివేపాకు ఇమ్మంటే జస్ట్ ఎంత ఇస్తారు, 5 రూపాయలకి 10 రూపాయలకి ఎంత ఇస్తారు. మన దగ్గర ఫ్రీగా పట్టుకెళ్తారు అందరూ వచ్చి కూడా. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, తోటలోకి వెళ్ళేవాళ్ళు. మా అమ్మగారి పేరు లక్ష్మి. లక్ష్మి కొంచెం కరివేపాకు ఇవ్వరా ఇలాగలని చెప్పేసి అందరూ పట్టుకెళ్తుంటారు. ఇది వచ్చి మన సపోటా సెట్ అనమాట. ఇది ఇప్పుడు సీజన్ కాదు, సీజన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పింజులు ఉన్నాయన్నమాట, వస్తాయి త్వరలో. ఓకేనా గైస్, చూడండి. ఇవన్నీ కూడా తాటి ముంజులు అనమాట. దాటి పండు అంటారు కదా, అవి. సపోటా కాయ అయితే ఒకటి ఉంది, కానీ ఆ కొయ్యను ఒకటే ఏం చేసుకుంటామని. బాగుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే కాపు ముందు వెనక వచ్చినప్పుడు ఉంటాయి కదా, ఆ కాయలు అయితే ఉన్నాయి. డాడీలు చూసుకుంటారు. చూసారు కదా మన తోట అయితే ఇది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జాంకాయ అయితే చాలా బాగుంటుంది. మా తోట జాంకాయలు అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మీకు చెప్పడం కన్నా ఇన్కేస్ మీ డైరీ చూస్తే బెటర్ ఏమో. చాలా బాగుంది. చాలా అంటే చాలా తీయగా ఉంటాయి కాయలు. మా చెట్టు కాయలు, మా తోటకాయలు. ఇంకా చూడండి అంత ఇదిగా ఉన్నాయి. చూడండి సార్, కనిపిస్తుంది నేను. నా దగ్గర స్టిక్ లేదు, ఫోన్ బ్యాక్ పెట్టి చూపిస్తున్నాను. మరి కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. Incoming voice call from SOC Yola 14 on Sim 1. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా కానీ నేను ఒకటి తిన్నాను ఆల్రెడీ. వచ్చి రాగానే ఒకటి తినేసాను. ఇంక తిన్నాను. ఈరోజు కూడా సరిపోద్ది, రెండు తినేసా. అలా మొత్తం ఇలాగే ఉంటాయి కాయలన్నీ కూడా. చూసారా ఎలా ఉన్నాయో? ఇంకా చూపిస్తాను చూడండి. కోల్డ్ కూడా ఎక్కువ ఉంటాయి మా దగ్గర. కనిపిస్తున్నాయా? ఎంత బాగుంటాయి, ఎంత టేస్ట్ అంటే నిజంగా. మన వైజాగ్లో నేను ఇలాంటి కాయలు అసలు దొరకవు కూడా. నేను ఇక్కడ ఎప్పుడైనా అక్కడ కొనుక్కున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యో ఇంత చప్పగా ఉంటాయి కాయలు. అవి తాజా ఇవి చూడండి,
ఇలా ఉంటాయి. మా మమ్మీ పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారు, వేరే వాళ్ళు ఎవరికి ఎవరు. అక్కడ మార్కెట్ నుంచి మామూలుగా ఈ మార్కెట్ అమ్ముతారు అనమాట. కనిపిస్తున్నాయా? ఇది ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఇవి తేగలు. నెక్స్ట్ ఆల్రెడీ వేసారనమాట. ఇప్పుడు కాదు, ఇదంతా తేగల పాత్ర. ఇది నెక్స్ట్ తేగలు వస్తాయి. ఇవి మరి డాడీ వేసారు. ఇవి తాటి చెట్లు రాని భూమిలో కప్పెట్టిన తర్వాత 1 month 2 month తర్వాత ఇలా వీటి నుంచి తేగలు తీస్తారనమాట. నెక్స్ట్ మంత్లో తీస్తారు, ఇప్పుడైతే కాదు. ఓకేనా? ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బొబ్బ చెట్టు ఉండేది, చనిపోయేది. కనిపిస్తుంది కదా, అదే మా హౌస్. చూడండి, చిన్న హౌస్. కోళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి మా ఇంటి దగ్గర. కోళ్ళు చూసారా అరుస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చానని మమ్మీ కోడి కట్ చేస్తుంది. ఇప్పుడు జాంకాయలు చూస్తే తినేయాలనిపించేస్తుంది, కానీ తినలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2 కాయలు తిన్నాను. ఇంకా ఈ రోజుకి సరిపోతాయి. మొత్తం ఇంతగా ఇవి మా చింత చెట్లు, ఇదొకటి అదొకటి. ఇప్పుడు చిన్న కాయలు అనమాట. ఇంకా 2 months అయితే ఫుల్గా వస్తాయి. ఆ చెట్టు అయితే బాగా కాస్తుంది, ఎప్పుడు కూడా ఎక్కువ కాయలు కాస్తుంది, కిందకంటూ వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు చింతకాయలతో ఉన్నప్పుడు వీడియో తీస్తాను. ఆ చెట్టు తాటికాయలు మాత్రమే ఇక్కడ తేగల పాత్ర వేశారు. ఓకేనా గాయస్? అలాగే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా చూపించడానికి అయితే నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. మాకు తోట ఉంది. ఈ తోట చూపించడమే. జాంకాయలు అవి ఇవి, కోళ్ళు, మేకలు ఉంటాయి. అవి చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో, తాటి తెంకులు లాంటివి. అవన్నీ మళ్ళీ కప్పెడతారు. ఆ కనిపించే అరటి తోట కూడా మందే. అలా వారంట ఉంటుంది అనమాట. తోట వారంట సైడ్కి ఉంటూ ఉంటాయి. హౌస్ అయితే ఇది మాది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అవ్వలేదు, ఓన్లీ అలా అయింది ప్రజెంట్. చూపిస్తాను అలాగా. ఈ వ్యవసాయం అనేది మమ్మీ డాడీ చూసుకుంటారు, మనం అయితే చేయలేకపోతున్నాం. ఎందుకనంటే వ్యవసాయం అనేది అప్పుడు చిన్నప్పుడు చేసేవాడిని. నా 10th class అయిపోయే వరకు కూడా వ్యవసాయం అమ్మ నాన్నకి ఫుల్గా హెల్పింగ్లో ఉండేవాడిని. తర్వాత నేను ఏలూరు కొంచెం వర్క్కి వెళ్ళిపోయి, నేను బుల్డోజర్ ఆపరేటర్ నేను ఫస్ట్ అయితే. దాని ఆపరేటర్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను. ఇంకా ట్యాక్సీ కొనుక్కొని అక్కడ ఉంటున్నాను అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, చింత చెట్టు దగ్గరికి వచ్చాను. మన చింత చెట్టు దగ్గరికి అయితే చింతకాయలు ఎప్పుడు కిందకు ఉంటాయి, కానీ ఈసారి అన్నీ కూడా పైకి ఉన్నాయి. చూడండి కోడి, చూడండి ఫ్రెండ్స్, కోళ్ళు ఎన్ని ఉన్నాయో. దా 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 కోళ్ళు ఇలాగే పిలుస్తుంది, దా దా అని పిలిస్తే వచ్చేస్తాయి కోళ్ళని దగ్గరికి. ఇక్కడ మేకలు కడతాం, ఒక 4 మేకలు ఉంటాయి. ఇగో ఇది కూడా మా ఈ ఖాళీ ప్లేస్లో సర్వీస్ తోట వేసాం ఫ్రెండ్స్. ఇది కూడా మాదే. కోళ్ళు అన్నీ కూడా మావే. చూడండి, చింతకాయలు మీకు చూపిద్దామని వచ్చాను. కనిపిస్తున్నాయి కదా, ఇవి మా చింత చెట్టు అనమాట. నేను ఇప్పుడు చిన్నవి, అప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా అప్పుడు పట్టుకెళ్తాను వైజాగ్. చింత పులుసు, చింతచారు చేసుకున్నాను, చాలా ఇష్టం. మళ్ళీ చింతకాయ, మామిడి, చేపల కూర చాలా ఇష్టం నాకు. చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. ఎక్కువ కోతులు తినేస్తుంటాయి. కోతులు రాకుండా మా దగ్గర ఒకటి ఉంది, అది కొండముచ్చుకు అంటారు కదా. చీమలు కూడా ఎక్కువ ఉన్నాయి, చీమలు కుట్టేసే మొత్తం.
దా దా. ఓకేనా గాయస్, అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చూసి వదిలేయవద్దు, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా గాయస్, ఇంకా ఇలాంటి వీడియోస్. ఇది మా ఊరు, ఇది విలేజ్ అయితే ఫస్ట్ టైం నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు చేశాను కానీ అది పెద్దగా ఇది అవ్వలేదు. అది నాకు ఎలా అప్లోడ్ చేయాలో రాలేదు. ఇప్పటికీ కూడా వీడియోస్ ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు. ఎవరైనా కొంతమంది చెప్తూ ఉంటుంటే అప్పుడు ఒకటి ఏదన్నా వేస్తున్నాను, లేదనుకుంటే లేదు. ఈ మల్లి చెట్టు ఒకటి, నిమ్మ చెట్టు. ఇక్కడి నుంచి నేను నిమ్మకాయలు ఎప్పుడు వచ్చినా ఊరు పట్టుకెళ్తాను. ఈ మందార చెట్టు చూడండి ఫ్రెండ్స్, మందార చెట్టు అయితే మేము ఇక్కడికి వచ్చిన ఈ చెట్టు వేసి 20 years అవుతుంది. 20 years అంటే 2020లో మీ ల్యాండ్ కొన్నాము. అప్పుడు వేసిన ఇది, అప్పుడు వేసిన చెట్టు ఇప్పటివరకు కూడా అలాగే ఉంది, ఏమి కూడా ఇంక ఇది అవ్వలేదు. చూడండి, మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను కదా, అదే మా తోటకి ఇప్పుడు పైరుకాపు మామిడికాయలు అంటారు కదా ఫ్రెండ్స్, ఈ పైరుకాపు మామిడికాయలు ఇవి. మా జోన్ తోటకి కోతులు కట్ట రాకుండా కాపలా కాసేది ఇదే. దీని పేరు రాంబాబు, రాము అని పిలుస్తాం. రాము అని పెట్టుకున్నాం మేము. తనే కోతులు రాగానే మా నాన్నగారు తీసుకొని వెళ్తే అలాగా అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జాంక్ పండు తెస్తాను, నీకు తింటావా? జాంక్ పండు తెస్తాను నీకు కాయ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ అయిపోయింది.